దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా భారత్ జట్టు దక్షిణాఫ్రికాతో 3 వన్డేల సిరీస్ ఆడనుంది. ఇందులో భాగంగా మొట్టమొదటి వన్డే మ్యాచ్ జోహాన్స్బర్గ్లో జరగనుంది. ఇదే వేదికపై దక్షిణాఫ్రికా, భారత్ జట్లు 3వ టీ20 మ్యాచ్ ఆడాయి. ఇరు జట్లకు ఈ వేదికపై ఆడిన అనుభవం ఉండడంతో ఈ వన్డే మ్యాచ్ హోరాహోరీగా సాగుతుందని అంచనా వేస్తున్నారు అభిమానులు. మొదటి వన్డే మ్యాచ్లోనే గెలిస్తే ప్రత్యర్థిపై సిరీస్ మొత్తంగా ఆధిపత్యం చెలాయించొచ్చు అన్నది భారత్, దక్షిణాఫ్రికా జట్ల ఆలోచన. కేఎల్ రాహుల్ నాయకత్వంలో టీమిండియా మొదటి మ్యాచ్లోనే సఫారీలను ఓడించి సిరీస్లో ఆధిక్యంలోకి వెళ్లాలని గట్టిగానే ప్రయత్నం చేస్తోంది. ఇదిలా ఉండగా మొదటి మ్యాచ్కు వేదికైన జోహాన్స్బర్గ్లో వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి, అక్కడ పిచ్ పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. జోహాన్స్బర్గ్లో అక్కడి స్థానిక వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం అక్కడ వాతావరణం పూర్తిగా మబ్బు పట్టి ఉంటుందని, అలాగని వర్ష సూచన అయితే ఏమీ లేదని తెలిపింది. మబ్బు ఉండడం వలన గరిష్టంగా 23 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందన్నారు. మ్యాచ్ జరిగే సమయంలో చిరుజల్లులు కురిసే అవకాశం కొద్దిగా ఉందని, పూర్తి మ్యాచ్ జరుగుతుందని అక్కడి వాతావరణ శాఖ తెలిపింది. ఇక పిచ్ పరిస్థితి చూసినట్లయితే ఈ వేదిక బ్యాట్స్మెన్ కు స్వర్గధామంగా పనిచేస్తుందని ఇదివరకే నిరూపితమైంది. ఈ వేదికపై 434 పరుగుల భారీ లక్ష్యం కూడా ఛేదించడం జరిగింది. అంతెందుకు, చివరి టీ20 మ్యాచ్లో భారత్ జట్టు 200 పరుగులు సాధించిన వేదిక కూడా ఇదే. అయితే రెండో బ్యాటింగ్ చేసే జట్టుకు ఈ వేదిక అనుకూలంగా ఉంటుందని గత రికార్డులు తెలుపుతున్నాయి. కాకపోతే ఏ జట్టులోని స్పిన్ బౌలర్లు అద్భుతంగా వేస్తారో ఆ జట్టుకే గెలిచే అవకాశాలు ఎక్కువ. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో మొదటి వన్డే టీమిండియాకే గెలిచే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.